తెలుగు వారందరికీ శార్వరి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హౌ ఆర్ యూ ఆల్? ఐ హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఈ ఉగాదిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు షడ్రుచుల ఉగాది పచ్చడి అండి. 6 రుచులతో మనం తెలుగువారి కొత్త సంవత్సరాదిన సాంప్రదాయంగా చేసుకునే ఉగాది పచ్చడిని మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు మీ ఫీడ్బ్యాక్ని పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఉగాది పచ్చడి ప్రతి తెలుగువారు ఉగాది రోజున తప్పకుండా చేసుకుంటారండి. అలాగే చుట్టుపక్కల వారికి పంచుతూ ఉంటారు. దీనికి కావాల్సిన పదార్థాలు చూడండి. లేతగా ఉన్న మామిడికాయ అండి, ఇది వగరు కోసం. అలాగే చేదు కోసం వేపపూత అండి, వేపపూత ఇలా ఈ పువ్వుల్ని తుంచుకొని తీసుకోవాలి. తీపి కోసం బెల్లం, పులుపు కోసం చింతపండు, కారం కోసం పచ్చిమిర్చి 2, అలాగే వాటరు, సాల్ట్ అండి. ఈ 6 రుచులతోటి మనం ఉగాది పచ్చడి తయారు చేసుకోవాలి. లేతగా ఉన్న మామిడికాయ అయితే బాగా వగరుగా ఉంటుందండి. కొంచెం పండితే మాత్రం తీపి వస్తుంది. ఇక్కడ మనం వగరు కోసం వాడుతున్నాం కాబట్టి లేతగా ఉన్న పచ్చిగా ఉన్నది తీసుకోండి. నేను ముందు రోజు తెచ్చుకోవటం వల్ల కొంచెం పండినట్లుంది. ఇలా చక్కగా కట్ చేసుకొని టెంక తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఉగాది పచ్చడి చాలా మనకి జీవితంలో చాలా తెలియజేస్తుందండి. అంటే లైఫ్లో అన్ని రుచులు ఉండాలి. కేవలం హ్యాపీనెస్ మాత్రమే ఉంటే లైఫ్ బోర్ కొట్టేస్తుంది. అలాగే ఎప్పుడూ కష్టాలే ఉంటే మనకి విరక్తి వచ్చేస్తుంది. కాబట్టి సుఖ దుఃఖాలు కావడి కుండలు. అలాగే మన జీవితంలో 6 రుచులు ఉండాలి అని సింబాలిక్గా ఈ ఉగాది పచ్చడిని ఒక సాంప్రదాయంగా మన పూర్వీకుల నుంచి మనకి వచ్చిందండి. కాబట్టి ఈ సాంప్రదాయాన్ని మనం కొనసాగిస్తూ మన పిల్లలకి దీన్ని అర్థమయ్యేలా వివరిస్తూ వాళ్ళని టేస్ట్ చేయించండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నేను ముందుగా కొంచెం మామిడి ముక్కలు, పచ్చిమిర్చి, వేపపూతని కొంచెం దంచుకున్నానండి. ఎందుకంటే డైరెక్ట్గా యాడ్ చేస్తే వాటి ఫ్లేవర్స్ వాటర్కి యాడ్ అవ్వవు కదా. కొంచెం ముందుగా దంచి పెట్టుకున్నాను. ఆ తర్వాత మిగిలిన బెల్లం, మామిడి ముక్కలు ఇవన్నీ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ కూడా తగినంత చూసుకొని వేసుకోండి. ముందుగా ఎక్కువ వేసుకోవద్దు, తగ్గితే మళ్ళీ వేసుకోవచ్చు. ఎక్కువైతే ఏం చేయలేం కదా. చింతపండు కూడా అండి, కొత్త చింతపండు తీసుకోవాలి. ఇక్కడ కొత్త బెల్లం తీసుకోవాలి. సంవత్సరాది కదండి తెలుగువారికి, దీనికి రిసెంబుల్గా అనమాట మనం కొత్త చింతపండు, కొత్త బెల్లం వాడుకోవాలి. షాప్లో అడిగితే మనకి కొత్త బెల్లం, కొత్త చింతపండు ఇస్తారు. యాజ్ యూజువల్గా అందరూ వాడుతుంటారు కాబట్టి షాపుల వాళ్ళు కూడా కొత్త బెల్లం, కొత్త చింతపండు తెచ్చిపెట్టుకుంటుంటారు. పాత చింతపండు వాడొద్దండి. చూడండి, ఇలా అన్నీ మన ఇంగ్రీడియంట్స్ అని కలిపేసుకొని సరిపడిన వాటర్ యాడ్ చేశాను. చక్కగా టేస్ట్ చూసుకొని, ఏ టేస్ట్ అయితే మీకు కొంచెం తగ్గినట్టు అనిపిస్తే కనుక కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇలా చక్కగా బౌల్లో సర్వ్ చేసుకొని పిల్లలకి తినిపించేయండి ఫ్రెండ్స్. దీని ఇంపార్టెన్స్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. తప్పకుండా వాళ్ళు లైఫ్లో దీన్ని గుర్తుపెట్టుకుంటారు. ఏ లైఫ్లో ఏదొచ్చినా కానీ ఎదుర్కోవాలి అనే ఒక చక్కని మెసేజ్ ఈ పచ్చడి ద్వారా మనం పిల్లలకు కన్వే చేస్తున్నాం అన్నమాట. వాళ్ళు నెక్స్ట్ తరానికి కన్వే చేస్తారు. ఇలా మన సాంప్రదాయాన్ని మనం కాపాడుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నచ్చిందా వీడియో? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్తో కలుస్తాను. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్.